ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనము. యువర్ నేమ్ విల్ బి అబ్రహాం, ఫర్ ఐ హ్యావ్ మేడ్ యు ఏ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. జెన్సిస్ చాప్టర్ 17 verse 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు శూన్యములో నుండి భూమిని కలగజేసిన దేవుడు. నోటి మాట చేత ఈ భూమిపైన సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. అటువంటి సర్వశక్తి గల దేవుడు ఏదైనా చేయగలడండి. ఆయన జీవితాలను బాగు చేయగలడు, కుటుంబాలను కట్టగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు, ప్రతి విధమైన ఆర్థిక పరమైన సమస్యల నుండి విడుదలనివ్వగలడు. వాక్యం సెలవిస్తుంది, ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు అని. ఈరోజు నీ జీవితంలో ఆనందం అనేదే లేదేమో, శాంతి సమాధానాలు అనేవి లేవేమో, నీ శరీరములో ఆరోగ్యమే లేదేమో, నీ కుటుంబంలో సంతోషము అనే పదమే లేదేమో, ఎంత ప్రయాసపడుతున్నా అభివృద్ధిని నీవు చూడలేకపోతున్నావేమో, నీ జీవితంలో లేని వాటిని ఆయన ఉన్నట్లుగా చేయగలడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా వాగ్దానము చేస్తున్నాడు. నీకు లేదు అనుకుంటున్న ప్రతిదీ కూడా నీకు ఇవ్వబడుతుంది. అయితే దానిని నీవు పొందక ముందే నమ్మాలి, విశ్వసించాలి. ఇది జరిగిపోయింది అని నిశ్చయముతో ఉండాలి. ఈ లోకంలో చాలా మంది ఉన్నా కానీ లేదు అని చెబుతుంటారు. డబ్బు ఉంచుకొని లేదంటారు, ఆస్తులు ఉంచుకొని లేవంటారు. మేము చదువుకునే రోజుల్లో ఎగ్జామ్స్ టైంలో మా స్నేహితులు రాత్రంతా చదువుకొని కూడా ఎగ్జామ్ హాల్కి వచ్చి మేము ఏం చదవలేదు అని చెబుతారు. అయితే చాలాసార్లు ఉండి కూడా లేదు అని చెప్పడం వలన వారికి నిజంగానే అది వారి లైఫ్లో లేకుండా పోతుంటుంది. మనం కూడా చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. లేదు లేదు అంటే నిజంగానే కొన్ని జరుగుతుంటాయి. అదేవిధంగా మన దగ్గర లేని వాటిని ఉంది ఉంది అని మనం అనుకుంటే అవి జరిగి తీరుతాయి. ఈ యొక్క ఆలోచనని నెగిటివ్గా కాదు కానీ పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. మీరు అనుకోవచ్చు, లేని వాటిని ఉంది అంటే ఎలా వస్తాయండి సిస్టర్ గారు, మ్యాజిక్ ఏమన్నా జరుగుతుందా అని. మ్యాజిక్లు మంత్రాలు ఏమీ లేవండి. వాటిని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. మనము ఆయన పైన భారం వేసి ఆయన ఇచ్చాడు అని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు అది ఖచ్చితంగా మన జీవితంలో జరిగి తీరుతుంది, ఇవ్వబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అని. అనగా మనము ఊహలని కూడా చూస్తున్నటువంటి దేవుడు మన దేవుడండి. ఈ రోజున లేఖన భాగంలో దేవుడు ఇటువంటి మాటనే అబ్రహాంకు చెప్తున్నాడు. అబ్రహాము మొదటగా ఉన్న పేరు అబ్రాము అనగా గొప్ప తండ్రి అని అర్థం. అయితే దేవుడు అబ్రాముతో అంటున్నాడు, ఇక నుండి నీ పేరు అబ్రాము కాదయ్యా, అబ్రహాము అని, అనగా అనేక జనములకు తండ్రివి అని. ఆలోచన చేయండి, అబ్రహాముకు ఒక్క కుమారుడు కూడా లేడు, సంతానమే లేదు. లోకమంతా వారిని నిందిస్తుంది, గొడ్రాలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చి పైగా 99 సంవత్సరాలకు వచ్చి నీ పేరు మారుస్తున్నానయ్యా, నీవు అబ్రహామువి అని అంటే ఎలా ఉంటుంది? అదే మనమైతే ఏమంటాం, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు నాకు ఒక్క కొడుకు కూడా లేడు అని నేను బాధపడుతుంటే అనేక జనములకు నేను తండ్రినంట అని మనం అంటాం. కానీ అబ్రహాము ఆ ఏజ్లో కూడా అది మానవునికి అసాధ్యమని తెలిసి కూడా దేవుని యొక్క మాటను విధేయించి నమ్మాడు. అబ్రహాము అనే పిలిపించుకున్నాడు. ఒకసారి ఊహించుకోండి, అందరూ వచ్చి అనేక జనములకు తండ్రి అని పిలుస్తుంటే ఎలా ఉంటుంది అబ్రహాంకు? కొందరు వెటకారానికి, మరికొందరు దెప్పి పొడిచినట్లు పిలిచి ఉండేవారు. కానీ చివరకు నిజంగానే అబ్రహాము అనేక జనములకు తండ్రి అయ్యాడు కదండి. ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు నీకు లేదు అనుకుంటున్న వాటిని ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఎప్పుడంటే దేవుడు నాకు ఇది ఇచ్చేశాడని నీవు విశ్వసించగలిగితే దానిని దేవుడు నిజం చేస్తాడు. నీకు ఆరోగ్యం లేకపోవచ్చు, శక్తి లేకపోవచ్చు, అందరూ నిన్ను చనిపోతావేమో,
బ్రతకవేమో అని అంటుండొచ్చు. అవేవి పట్టించుకోకు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు అని నమ్ము. ఆరోగ్యము నీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. నీ అప్పులు పోవు, నీ పేదరికం పోదు అంటున్నారేమో. నువ్వు నమ్ము, దేవుడు నన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, నాకు ఏ అప్పు లేదు అని. అది జరుగుతుంది. ఇలా ఏ విషయంలోనైతే నీవు లేమి కలిగి ఉన్నావో ఆ విషయంలో అది దేవుడు ఇచ్చాడు అని నీవు నమ్మగలిగితే, వచ్చింది అని విశ్వసించగలిగితే వాటన్నిటిని నీవు పొందుకుంటావు. కాబట్టి దేవునిపై నమ్మకంతో ప్రతి విషయంలో మంచిగానే ఆలోచిస్తూ ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృప కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు. సర్వశక్తి గల దేవుడవు ప్రభా, ఏదైనా మా జీవితాల్లో చేయగల దేవుడవు, అన్నిటినీ బాగు చేయగలవాడవు, అన్నిటినీ కట్టువాడవని ప్రభా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్కులను బట్టి మీకు స్తోత్రములు. అబ్రహామును పిలిచిన దేవుడవు, ఆశీర్వదించిన దేవుడవు ప్రభా. సంతానమే లేని అబ్రహామును తండ్రి అనేక జనములకు తండ్రిగా నీవు పిలిచావు ప్రభా. అవునయ్యా, మా జీవితంలో లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడవు ప్రభా. ఈ రోజున ఎందరి కుటుంబాలలో లేమితో బాధపడుతున్నారో వారిని సమృద్ధి గలవారిగా మీరు నింపండి నా తండ్రి. అయ్యా, కన్నీటితో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో కన్నీటినంతటిని తుడిచివేసి అయా సంతోషమును బిడ్డలకు మీరు దయచేయండి. ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యతో ఉన్నారో ప్రభా, అనారోగ్య సమస్యను తీసివేసి ఆరోగ్యకరంగా వారిని మార్చండి. వారికి ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి. వారిపైన ఏలుబడి చేసిన ప్రతి అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి విడుదల దయచేయండి. అయ్యా, మీరే వారిని స్వస్థపరచండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి ప్రభా. తండ్రి, పాడైపోయిన జీవితాలను బాగు చేయగలవాడవు నీవే. అవును ప్రభువా, అస్తవ్యస్తంగా పడి ఉన్నటువంటి ఈ సమస్త సృష్టిని తండ్రి అయ్యా నీవే తండ్రి ఒక క్రమముగా తండ్రి రూపొందించిన ప్రభువుడవు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా వారికి ప్రభువా అయా మంచి ఉద్యోగాన్ని దయచేయండి. శాలరీ విషయంలో కూడా ప్రభువా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి ప్రమోషన్ నిమిత్తము, అదేవిధంగా ట్రాన్స్ఫర్ నిమిత్తము మీకు మొర పెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, అదేవిధంగా చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. బిజినెస్ చేస్తున్న వారికి నీ తండ్రి ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీ యొక్క సహాయం దయచేయండి. అప్పుల్లో కూరుకుపోయిన వారిని మీరు లేవనెత్తండి అయ్యా. మరి అదే విధంగా నా ప్రభా ఆర్థిక సమస్యలతో ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. రక్షణ లేక, మారు మనస్సు లేక ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ లోకంలో ఉన్నారో ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. రక్షణను, మారు మనస్సును వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. ప్రేమ కలిగినటువంటి కుటుంబంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలవబెట్టుకోండి. అదేవిధంగా నా ప్రభువ అయా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభువ అయా వివాహాల విషయంలో మీ యొక్క చిత్తమును బట్టి అయా మొరపెడుతున్నారో వారికి తండ్రి మీ యొక్క చిత్తాన్ని బయలుపరచండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా. మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున మీ యొక్క సువార్త పరిచర్య చేస్తున్న వారిని దీవించండి. సంఘాలను విస్తరించండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. మిషనరీస్ని దీవించండి ప్రభా. అదేవిధంగా ఈ రోజున ఎందరైతే వారి యొక్క పనుల నిమిత్తము తండ్రి అయా బయలుదేరుతున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. మరి రిపోర్ట్స్ విషయంలో ప్రభా, వీసాల విషయంలో, ప్రతి విషయంలో మీరే బిడ్డలకు సహాయం చేయండి అయా. గొప్ప కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభా ఇంకా ప్రభా దేని నిమిత్తం అయితే బిడ్డలు ప్రభా ఎదురు చూస్తున్నారో అయా వారిని తండ్రి మీరే తండ్రి సంతృప్తి పరచండి. మేలుకరమైనటువంటి శుభకరమైనటువంటి ఆనవాలను బిడ్డలకు అయా మీరే బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు తోడై ఉండండి. వారి యొక్క జీవితంలో వస్తున్న శోధనలన్నిటిని తట్టుకొని అయా మీ కొరకు నిలవబడే భాగ్యాన్ని దయచేయండి. శోధనలందు వారిని తప్పించండి. శ్రమల యందు వారిని మీరు కాపాడండి అయా. అన్ని విషయాల్లో తండ్రి మేలులు బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. వారు అయా వారి యొక్క దుఃఖమును కొట్టివేయండి, సంతోషముగా మార్చండి ప్రభా.
ఇంకా వారు అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధలన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ప్రేమగల నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.